యేసు జ్ఞానస్నానము. బాప్తిసము అంటే ఏమిటి? బాప్తిసము ఎవరు స్వీకరించాలి? బాప్తిసము ఎందుకు స్వీకరించాలి? బాప్తిజము అనే పదము నీటిలో ముంచుట అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం నుండి వచ్చినది. కథోలిక సంఘంలో నీటిని చిలకరిస్తారు, లేదా శిశువు తలపై నీటిని త్రియేక దేవుని నామములో 3 సార్లు కొద్ది కొద్దిగా పోస్తారు. ఇతరుల శాఖలకు సంబంధించిన వాళ్ళు నీటిలో ముంచుతారు. నీటిలో ముంచే ఆచారము పాత నిబంధన గ్రంథం నుండి వచ్చినది. దేవునికి బలులు అర్పించే ముందు యాజకులు నీటితో శుద్ధీకరించాలి. ప్రధాన యాజకుడు తనను తాను శుద్ధి చేసుకోవాలని నిర్గమకాండము 40వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు తెలియజేస్తున్నాయి. హిందూ మతంలో దీనిని మడికట్టు సాంప్రదాయం అంటారు.